చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి వ్యవసాయం వెంటనే తప్పకుండా మన కొల్లటికమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ప్రణాళికాబద్ధంగా మంచి ప్రాజెక్టులతోటి మీ అందరి ఆశయాలకు అనుగుణంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అపూర్వమైన లెక్కచేయడానికి ఎండగా ఉంది. 40 డిగ్రీల పైన ఉంది. అయినా కూడా ఎండలు లెక్క చేయకుండా మరి మాకు అపూర్వమైన ప్రతి అక్క చెల్లెలు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం. జై జగన్. అక్క చెల్లెలందరూ ముందుకు వచ్చి ఈ అపూర్వ స్వాగతం వెళ్ళినందుకు మా అక్క చెల్లెలందరూ కూడా ముందుగా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సోదరులందరూ కూడా కార్యకర్తల నాయకుల అభిమానులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనం అందరూ కుటుంబంలాగా కలిసిమెలిసి ఈ 5 సంవత్సరాలు ప్రయాణం చేశాం. తప్పకుండా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మడుకు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మేం మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏ
ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఓటు. మనకు తెలిసిన 230 ఎకరాలు ఆ రోజుల్లో 10 సంవత్సరాలు చేసి కొల్లేరు కొట్టేసిన తర్వాత బయటికి వెళ్ళడం జరిగింది. మీ బిడ్డగా మీ ఒట్టి కులస్తుడిగా ఒక ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా అనుకోని విధంగా ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించడంలో మన పాత్ర కూడా, మన గ్రామ పాత్ర కూడా ఉంది. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్నగారు, మన వాసుబాబు గారు అందరూ రికమెండ్ చేసి, అయ్యా మా బిడ్డ వడ్డీల తరపున పోరాడడానికి, కొల్లేరు తరపున పోరాడడానికి ఒక ఎమ్మెల్సీ కావాలి చట్టసభల్లోని మన వాసుబాబు గారు పెద్దలు మిగిలిన ఎమ్మెల్యేలు కలిపి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం మూలంగా ఈరోజు మీ తరపున పోరాడడానికి నేనున్నాను. నా తరపున నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, మీ బిడ్డగా ఎమ్మెల్సీగా ఒక చట్టసభకు పంపిన జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలంటే మన ప్రీతం నేత నిస్వార్థపరుడు ప్రజల మనిషి మన వాసుబాబు గారు. అటువంటి వ్యక్తిని మనం అటువంటి వ్యక్తిని అదేవిధంగా గెలిపించుకోకపోతే ఎప్పుడో మాయమాటలు చెప్పే విధానంగా కాదు. ఈరోజు మీకు తెలుగుదేశం అని పార్టీ అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అంటే ఈ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి కూడి పెట్టదమ్మా. పనిచేసే మనిషిని ఎదుర్కోవాలా. మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు మీ తరపున పనిచేయడానికి మీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చారు. మీ తరపున పోరాడడానికి, చట్టసభల్లో పోరాడడానికి నాకు అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు సంజయ్ కుమార్ గారు కానీ, నేను కానీ, మన వాసుబాబు గారు కానీ అందరూ కలిసి పోరాడతామని తెలియజేసుకుంటూ ఈరోజు వాసుబాబు గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు చేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు పలికిన అపూర్వ స్వాగతానికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే మండలం నుంచి మీరు గ్రామాలు చూడండి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ముఖ్యంగా వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ గారికి, తమ్ముడు గారికి, అలాగే సోదరులు, మిత్రులు, పెద్దలు, మన వడ్డీ సమాజానికి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని, మరి మన కొల్లేరుకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మెల్సీ గారు మొట్టమొదటి నాతో పాటు ప్రచారంలో పోయినటువంటి మా అన్నగారు వెంకటరమణ గారికి కూడా మన తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ తప్పకుండా కొల్లేరు సంబంధించిన ప్రతి ఇష్యూని కూడా మేమందరం, ఎందుకంటే ఒక త్రిమూర్తుల్లాగా ముగ్గురున్నాం ఇక్కడ, కార్పొరేషన్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేగా నేను ఉంటాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మాకు 5 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమం చేపట్టాం, వచ్చే 5 సంవత్సరాలు కూడా సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ సమస్యలన్నింటినీ తీర్చడానికి తప్పకుండా నేను మీకు సహకారం చేస్తాను చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన కొల్లేరులో ఏదైతే శాశ్వత పరిష్కారాలు చేసి మీ అందరికీ మంచి జరగడానికి మేము త్రిమూర్తులుగా కష్టపడి తప్పకుండా కొల్లేరు అభివృద్ధికి మేమందరం సహాయశక్తులు కృషి చేస్తాం తెలియజేసుకుంటూ, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వచ్చేది జగన్, వై నాట్ 144 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి రాబోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మన కొల్లేరు సమస్యలను పుచ్చుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.